హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి అక్క వాళ్ళ పెళ్లి రోజు అనమాట. పెళ్లి రోజు ముందే మేము అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వాళ్ళకు తెలియకుండా సర్ప్రైజింగ్గా కేక్ ఆర్డర్ చేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజింగ్ చేస్తుండాలండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూస్తున్నారు కదా, టైం ఇంకా అవ్వలేదు. ఆలోపు ఏం చేద్దాం అన్నట్లుగా మంచిగా అక్క చెల్లెలందరం కూర్చొని అష్టచమ్మ గేమ్ అయితే ఆడుతున్నామండి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు మంచిగా విష్ అయితే చేసినాము. చూస్తున్నారు కదా, సడన్గా వాళ్ళ ముందు కేక్ పెట్టగానే అసలు వాళ్ళ హ్యాపీనెస్సే వేరనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఏంటి విషయం అంటే క్యాండిల్స్ అయితే మర్చిపోయారు. టైం చూస్తే 12 అయింది. బయటికి వెళ్ళి ఈ టైంకి క్యాండిల్స్ అయితే తేలేం కదా. సో మా అన్నయ్య చూడండి ఏం ప్రయోగం చేస్తున్నాడో, మంచిగా మ్యాచ్ స్టిక్స్ పెట్టేసి అంటించేశారు. బట్ ఫెయిల్ అయిపోయింది. మీరు మాత్రం ఇలాంటి ప్రయోగం చేయకండి. సో మంచిగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మా అక్క ఉండి నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానంటే మా బావగారు ఉండి తీసుకొని చూడండి ఎలా నవ్వుతున్నారో. సో నెక్స్ట్ అందరం ఒకరి తర్వాత ఒకరు మంచిగా కేక్ కూడా తినిపించేసిన అనమాట. ఫైనల్లీ నేను కూడా లాస్ట్కి వెళ్ళి కేక్ కూడా తినిపించేశాను. మనం ఎప్పుడు లాస్టే అండి. లాస్ట్ ఎందుకంటారా? సో మనం ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీయడానికి మనం ముందు ఉండాలి కదా. సో లాస్ట్కి నేను వెళ్ళి తినిపించేసినాను. ఫేస్ ఎందుకు ఇంత నీట్గా ఉందనేసి నేను కొంచెం కేక్ క్రీమ్ రుద్దేశాను అనమాట. సో నెక్స్ట్ మనం ఇంతవరకు కేక్ కట్ చేపించినాం, సెలబ్రేట్ చేసుకున్నాం అంటే ఫైనల్లీ ఫొటోస్ ఉండాలి కదా. సో అందరం ఒకరి తర్వాత ఒకరం ఫొటోస్ కూడా దిగేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు ఉండి పడుకున్నాడు ఆ టైంకి. 12కి మేము అరిచే అరుచుడికి మమ్మీ అని గట్టిగా ఆయన అరిచిండు. సో వచ్చి కూర్చొని కేక్ తినేస్తున్నాడు. మా బాబుని కేక్ ఎలా ఉంది బేటా అని అడిగితే సూపర్ ఉంది మమ్మీ అని అంటున్నాడు. సో మీరు ఇంతవరకు చూస్తున్నారు కదా, ఒక లైక్ ఇచ్చి పోండి.